ఏపీలో కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. అనంతపురం జిల్లా చెన్నంపల్లి గ్రామంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి సమయంలో పోలీసులు వారి ఇళ్లకు వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. కొద్ది రోజుల క్రితం కొందరు టీడీపీ నాయకులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ఇళ్లలోకి చొరబడి దాడికి పాల్పడ్డారు. అయితే దాడి చేసిన టీడీపీ నేతలను వదిలేసి ఎటువంటి సంబంధమూ లేని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో సింగనమల నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త శైలజానాథ్ బుక్కరాయ సముద్రం పిఎస్కు వెళ్లి పోలీసులతో మాట్లాడారు. వెంటనే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను విడిచిపెట్టకుంటే స్టేషన్ ఎదుట న్యాయం కోసం పోరాటం చేస్తామన్నారు. సాయంత్రంలోగా సెటరేట్ చేయమని అడిగాం. సాయంత్రంలోగా సెటరేట్ చేయకపోతే ఖచ్చితంగా మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడే వచ్చి కూర్చుంటుందని మాత్రం స్పష్టంగా చెప్పాలనుకున్నాం. ఈ గాయాన్ని చూసి మాట్లాడమని నేను అడుగుతా ఉన్నా. ఇటువంటి 4-5 గాయాలు ఉన్నాయి. ఎవరు తప్పు? మా ఇంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇంటి మీద కొడితే వీళ్ళు దాడి చేశారంటే ఎట్లా? కనుక అన్ని విషయాలను కూడా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా పరిశీలించండి, న్యాయం చేయమని చెప్పాం. న్యాయం చేస్తారని ఆశ ఉంది. ఒకవేళ న్యాయం జరగకపోతే ఏం చేయాలన్నది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అట్లాగే ప్రజాస్వామ్యబద్ధంగా ఏ విధంగా వెళ్ళాలన్న విషయం మా అందరికీ కూడా తెలుసు కాబట్టి ఆ విధంగా ముందుకెళ్తామని, అవసరమైతే ప్రైవేట్ కేసు కూడా సిద్ధంగా ఉన్నామని తెలియదు.